హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? ఓకే. అసలు హెచ్‌టీఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తాము? దీన్ని ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. సో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో, ఈ హెచ్‌టీఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే. దాని ఫుల్ ఫామ్ అన్నమాట. రెండోది హెచ్‌టీఎంఎల్ ఈస్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. ఇప్పుడు ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం వెబ్ అప్లికేషన్‌ని డిజైన్ చేస్తామనమాట. ఇప్పుడు మనకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా! సేమ్ అలాగే హెచ్‌టీఎంఎల్ కూడా ఒక లాంగ్వేజ్. సో, ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ఎనీ ఆఫ్ వెబ్ అప్లికేషన్ ఏ అప్లికేషన్ డిజైన్ చేయాలన్నా సరే, మనం ఈ హెచ్‌టీఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని వెబ్ పేజెస్‌ని డిజైన్ చేస్తాం. తర్వాత మూడో పాయింట్ హెచ్‌టీఎంఎల్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజెస్. అంటే ఏంటి అంటే ఇప్పుడు వెబ్ అప్లికేషన్ వచ్చేసి ప్రతి అప్లికేషన్ వచ్చేసి దాని యూఐ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ కడుతున్నాం. సో, అన్ని హౌస్‌లు డిజైనింగ్ అనేది ఒకలాగా ఉండవనమాట. అంటే డిఫరెంట్‌గా ఉంటాయి. సేమ్ అదే విధంగా వెబ్ అప్లికేషన్స్ కూడా ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్కలా ఉంటది డిజైన్. అంటే యూఐ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏపీఎస్ఆర్టీసీ ఒక వెబ్‌సైట్ ఉంది. సో, దాంట్లోకెళ్లారనుకోండి దాని యూఐ అనేది ఒకలా ఉంటది. ఫేస్‌బుక్ పేజ్ ఉంది. సో, దాంట్లో లాగిన్ పేజ్ గాని, రిజిస్టర్ పేజ్ గాని మనకు యూఐ అనేది డిఫరెంట్‌లా ఉంటుంది. తర్వాత నౌకరీ అప్లికేషన్ ఉంది. సో, దాంట్లోకెళ్తే దాని యూఐ డిజైనింగ్ పేజ్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, ప్రతి అప్లికేషన్ వచ్చేసి యూఐ అనేది డిఫరెంట్‌గా ఉంటది. సేమ్ ఉండదు. సో, దాన్నే హెచ్‌టీఎంఎల్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది వెబ్ పేజెస్. అంటే ఆ వెబ్ పేజెస్ స్ట్రక్చర్‌ని డిస్క్రైబ్ చేస్తదనమాట. ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అనేవి. తర్వాత హెచ్‌టీఎంఎల్ కన్సిస్ట్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో, ఈ హెచ్‌టీఎంఎల్‌లో ఏంటంటే మనకు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి మనం కమింగ్ వీడియోస్‌లో చూద్దాం. సో, ఈ ఎలిమెంట్స్‌ని యూజ్ చేసుకొని వెబ్ అప్లికేషన్స్‌లో మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ బాక్స్ కావాలి. ఒక బటన్ కావాలి. ఓకే. సో, యూజర్ ఏం చేస్తాడు ఆ టెక్స్ట్ బాక్స్‌లో అతను నేమ్ ఎంటర్ చేసి బటన్ క్లిక్ చేయాలి. అంటే ఆ టెక్స్ట్ బాక్స్ అనేది ఒక ఎలిమెంట్, బటన్ అనేది ఇంకొక ఎలిమెంట్ అన్నమాట. సో, అట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట హెచ్‌టీఎంఎల్‌లో. లాస్ట్ పాయింట్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ టెల్ ద బ్రౌజర్ హౌ టు డిస్‌ప్లే ద కంటెంట్. ఇప్పుడు మన అప్లికేషన్ అంతా డెవలప్‌మెంట్ చేసాము. ఓకే. సో, మన డిజైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ మనం ఏం చేస్తాము సర్వర్‌లో హోస్ట్ చేస్తాం అన్నమాట. అయితే బ్రౌజర్‌కి అది తెలియాలి కదా! సో, ఈ హెచ్‌టీఎంఎల్ ఏవైతే మనం ఎలిమెంట్స్ యూజ్ చేసామో, ఈ ఎలిమెంట్స్ అనేవి బ్రౌజర్‌కి చెప్తాయి. ఎట్లా డిస్‌ప్లే అవ్వాలి కంటెంట్ అనేది. సో, మనం హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసే ఈ ఎలిమెంట్సే బ్రౌజర్‌కి చెప్తాయన్నమాట. ఓకే. సో, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్స్. దీన్ని ఈ విధంగా డిస్‌ప్లే చేయాలని మనకు ఈ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ అనేది బ్రౌజర్‌కి తెలియజేస్తాయి. సో, ఆ బ్రౌజర్ ఏంటంటే ఈ ట్యాగ్స్‌ని అర్థం చేసుకొని మనకు యూఐకి ఓకే. కంటెంట్ అనేది డిస్‌ప్లే చేస్తది. అది లాస్ట్ పాయింట్. సో, ఫైనల్‌గా హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ అనేది ఒక మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం వెబ్ పేజెస్‌ని డెవలప్ చేస్తామనమాట. సో, ఈ వెబ్ పేజెస్ డెవలప్ చేయడానికి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉంటాయన్నమాట హెచ్‌టీఎంఎల్‌లో. సో, ఈ ఎలిమెంట్స్‌ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్‌ని డిజైన్ చేస్తాం. సో, ఈ ఎలిమెంట్స్ గురించి మీరు వరీ అవ్వద్దు. నెక్స్ట్ మనకు కమింగ్ వీడియోస్‌లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ హెచ్‌టీఎంఎల్ డిజైనింగ్ ఎలా ఉంటది? సో, ఇక్కడ మనకు డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని ఉంది కదా! సో, ఏ అప్లికేషన్ మనం డిజైన్ చేయాలన్నా సరే మనకు ఆ పేజ్‌లో ఫస్ట్ స్టార్టింగ్ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని యూజ్ చేయాలన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది హెచ్‌టీఎంఎల్ డాక్ ఎలిమెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్ ఇంకోటి హెచ్‌టీఎంఎల్. సో, ఇక్కడ ట్యాగ్ ఓపెన్ చేశాను. లాస్ట్‌లో కూడా క్లోజింగ్ ట్యాగ్ ఉంటది. సో, ఈ హెచ్‌టీఎంఎల్‌లో మనకు ఆల్‌మోస్ట్ 90% వచ్చేసి ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయన్నమాట. ఒక ట్యాగ్‌ని ఓపెన్ చేస్తే సేమ్ ట్యాగ్‌ని మనం క్లోజ్ చేయాలి. ఈ హెచ్‌టీఎంఎల్ అనేది మనకు ఈ ట్యాగ్ రూట్ ఎలిమెంట్. సో, ఏ అప్లికేషన్‌కైనా సరే అంటే నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ప్రతి పేజ్‌లో మనం ఈ డాక్ టైప్ యూజ్ చేస్తాము. ప్రతి పేజ్‌లో ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌ని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్‌లో ఏంటంటే మనకు కావాల్సిన ఏవైనా స్టైల్స్ కానీ, స్టైల్ ట్యాగ్స్ కానీ ఓకే. తర్వాత టైటిల్ ట్యాగ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తాం. సో, ఈటి గురించి మీరు ఇప్పుడేమి వరీ అవ్వద్దు. మనం నెక్స్ట్ వీడియోలో సో, ఈ డాక్ టైప్‌ని మనం రియల్ టైమ్‌లో ఎట్లా యూజ్ చేస్తామో, దాన్ని ఏ విధంగా డిక్లేర్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు బాడీ ట్యాగ్. ఈ బాడీ ట్యాగ్ ఏంటి అంటే, మనం అప్లికేషన్ డిజైనింగ్ చేస్తున్నాం గదా! సో, దీంట్లో మనకు టెక్స్ట్ బాక్సెస్, రేడియో బటన్స్, చెక్ బాక్సెస్, డ్రాప్ డౌన్ లిస్ట్, బటన్స్, తర్వాత హెడర్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్ సో, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని సరే మనకు టేబుల్ ఫార్మాట్స్ కానీ,
ఈ బాడీ ట్యాగ్ లోపల మాత్రమే రాస్తాం అనమాట. అంటే ఒక అప్లికేషన్ డిజైనింగ్‌కి సంబంధించింది ప్రతిదీ ఈ బాడీ ట్యాగ్ లోపల మాత్రమే రాస్తాం. సో, ఇక్కడ మీరు చూసారంటే ఈ హెచ్‌టీఎంఎల్‌లో మనకు ఓపెన్ ట్యాగ్ ఉంటుంది. అదే విధంగా క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. సో, ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఏంటి? రూట్ ఎలిమెంట్. మీరు ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు హెచ్‌టీఎంఎల్ ఓపెన్ చేశాను. తర్వాత ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ హెడర్ ట్యాగ్. హెడర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. తర్వాత బాడీ ట్యాగ్. అదే విధంగా బాడీ ట్యాగ్ క్లోజ్ అయిపోయింది. సో, ఈ టైటిల్ ఎందుకు వాడతారు? దీనివల్ల యూజ్ ఏంటి? ఈ ట్యాగ్ వల్ల ఏంటంటే మనకు బ్రౌజర్‌లో మన అప్లికేషన్ నేమ్ డిస్‌ప్లే చేయడం కోసం ఈ టైటిల్ అనే ట్యాగ్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. డోంట్ వర్రీ విల్ డిస్కస్ కమింగ్ సెషన్స్. నెక్స్ట్ దీన్ని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ మన ఫస్ట్ ట్యాగ్ ఉంది కదా! సో, దీని మీనింగ్ ఏంటంటే డిక్లరేషన్ డిఫైన్స్ దట్ దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఎన్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. సో, మనం ఏదైతే ఈ అప్లికేషన్‌లో మనకు డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అని ట్యాగ్ యూజ్ చేస్తున్నామో, ఇది ఏం డిఫైన్ చేస్తుందంటే ఇది హెచ్‌టీఎంఎల్ ఫైల్ రిలేటెడ్ డాక్యుమెంట్ అని మనకు వెబ్ అప్లికేషన్‌కి మనం చెప్తున్నాం అనమాట. ఆ తర్వాత హెచ్‌టీఎంఎల్ ట్యాగ్. ఈ ఎలిమెంట్ ఏంటంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ ఈస్ ద రూట్ ఎలిమెంట్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ పేజ్. సో, ఈ హెచ్‌టీఎంఎల్ ప్రతి పేజ్‌లో వాడతాం అనమాట. ప్రతి పేజ్‌లో మనకు అప్లికేషన్ డిజైనింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. సో, ప్రతి పేజ్‌లో మనం ఈ హెచ్‌టీఎంఎల్ అనేది మ్యాండేట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. లేకపోతే మనకు అప్లికేషన్ అనేది బ్రౌజర్ రెండర్ అవ్వదు. మనం యూజ్ చేసే ట్యాగ్స్. ఆ తర్వాత హెడ్ ట్యాగ్. హెడ్ ఎలిమెంట్ కంటైన్స్ ద మెటా ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ హెచ్‌టీఎంఎల్ పేజ్. అంటే పేజ్‌కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం ఈ హెడ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామనమాట. ఆ తర్వాత టైటిల్. టైటిల్ ఎలిమెంట్ స్పెసిఫై ద టైటిల్ ఫర్ ద హెచ్‌టీఎంఎల్ పేజ్. అంటే పేజ్‌కి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ ఉంది కదా! ఆ ఫేస్‌బుక్ మనకు పైన మెనూలో ఏం కావాలంటే ఫేస్‌బుక్ అని డిస్‌ప్లే అవ్వాలి. సో, తర్వాత నౌకరీ అప్లికేషన్ ఉందనుకుంటే నౌకరీ అని డిస్‌ప్లే అవ్వాలి. అట్లా మనకు మన అప్లికేషన్ పేజ్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ పేజ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ఈ టైటిల్ అనే ఎలిమెంట్‌ని యూజ్ చేస్తాం. లాస్ట్ వచ్చేసి బాడీ ట్యాగ్. సో, ఈ బాడీ ఎలిమెంట్ అంటాము. బాడీ ట్యాగ్ అంటాం అనమాట. ఓకే. బాడీ ఎలిమెంట్ డిఫైన్స్ ద డాక్యుమెంట్స్ బాడీ. సో, మనం ఏదైతే అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేస్తున్నామో ఇది మొత్తం బాడీ రిలేటెడ్ అని తెలియజేస్తుంది. అండ్ ఇట్ కంటైన్స్ ఫర్ ఆల్ విజిబుల్ కంటెంట్ సచ్ యాస్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, హైపర్ లింక్స్, టేబుల్స్, లిస్ట్ ఎక్స్‌ట్రా. సో, దీంట్లో వచ్చేసి ఈ బాడీ ట్యాగ్ లోపల ఏముంటాయి మనం ఏమైనా ఇమేజెస్ డిస్‌ప్లే చేయాలన్నా, ఏమైనా టేబుల్ ఫార్మాట్ డిస్‌ప్లే చేయాలన్నా, లేకపోతే టెక్స్ట్ బాక్సెస్ గాని, డ్రాప్ డౌన్స్ గాని, హైపర్ లింక్స్ గాని ఇట్లా ఏ ఎలిమెంట్స్ కావాలన్నా సరే ఇన్‌సైడ్ బాడీ ట్యాగ్ ఎలిమెంట్‌లో మాత్రమే మనం డిక్లేర్ చేస్తాం. సో, తర్వాత హెచ్1 అనేది ఒక టైప్ ఆఫ్ ఎలిమెంట్ అనమాట. అంటే హెడర్‌ని డిస్‌ప్లే చేయడానికి ఈ హెచ్1 అనే ట్యాగ్‌ని డిస్‌ప్లే చేస్తాం. సో, హెచ్1 ఎలిమెంట్ డిఫైన్స్ ఎ లార్జ్ హెడ్డింగ్. అంటే ఈ హెడర్ అనేది పెద్దగా కనిపించడం కోసం ఈ హెచ్1 అనే ఎలిమెంట్‌ని డిస్‌ప్లే చేస్తాం. ఓకే. మనకి హెచ్1 నుంచి హెచ్6 వరకు ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే. విల్ డిస్కస్ ఆల్ దిస్ ఇన్ ద కమింగ్ వీడియోస్. ఆ తర్వాత వచ్చేసి అంటే పి అనేది ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనమాట. పారాగ్రాఫ్ ఎలిమెంట్ డిఫైన్స్ ద పారాగ్రాఫ్. పి అంటే మీనింగ్ ఏంటంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్ అని మీనింగ్. హెచ్ అంటే మీనింగ్ ఏంటంటే హెడర్ ఎలిమెంట్ అని మీనింగ్ అనమాట. ఓకే. ఇట్ ఈస్ క్లియర్ రైట్. సో, మన కమింగ్ వీడియోస్‌లో మనం ఇవన్నిటిని రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తామో తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సమ్ మ్యాథమెటికల్ సింబల్స్ సపోర్టెడ్ బై ద హెచ్‌టీఎంఎల్. ఈ హెచ్‌టీఎంఎల్ మనకు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పాం కదా! అదే విధంగా నాకు మన అప్లికేషన్స్‌లో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్‌ని డిస్‌ప్లే చేయాలి. ఈ సింబల్స్‌ని డిస్‌ప్లే చేయాలంటే మనం డిఫరెంట్ వేస్‌లో చేయొచ్చనమాట. ఒకటొచ్చేసి నంబర్ అంటే కోడింగ్ అనమాట. ఈ కోడ్స్ యూజ్ చేసుకున్న ఈ సింబల్ డిస్‌ప్లే అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఎంటిటీ. సో, ఈ సింబల్స్ అంటే ఈ విధంగా రాసినా సరే 2 డిఫరెంట్ వేస్‌లో మనం ఈ సింబల్స్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. ఒకటొచ్చేసి నంబరు, రెండోదొచ్చేసి ఎంటిటీ. సో, మనం ఈ రెండిట్లో ఏది చేసినా సరే మనకి ఈ సింబల్ అనేది మన అప్లికేషన్‌లో డిస్‌ప్లే అవుతుంది. సో, ఈటినొచ్చేసి మ్యాథమెటికల్ సింబల్స్ అనమాట. ఓకే. సో, కొన్ని అప్లికేషన్స్‌లో మనకేంటంటే ఇలాంటి సింబల్స్ డిస్‌ప్లే చేయమని చెప్తారు. ఈ డిస్‌ప్లే చేయడానికి మనం ఈ కోడ్ అని యూజ్ చేయాలి. లేకపోతే ఈ ఎంటిటీ అన్నా యూజ్ చేయాలన్నమాట. ఏది యూజ్ చేసినా సరే మనకి ఈ సింబల్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి సమ్ గ్రీక్ లెటర్స్ సపోర్టెడ్ బై హెచ్‌టీఎంఎల్. అంటే నాకు నా అప్లికేషన్‌లో వచ్చేసి ఇట్లాంటి గ్రీక్ లెటర్స్ కూడా కొన్ని డిస్‌ప్లే అవ్వాలి అనుకుంటున్నాను. ఓకే. అలాంటప్పుడు మనం చెప్పా కదా! నంబర్ లేతే ఎంటిటీ ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా సరే ఈ గ్రీక్ వర్డ్స్ నాకు నా అప్లికేషన్ డిస్‌ప్లే చేయగలుగుతానన్నమాట. ఆ తర్వాత వచ్చేసి సమ్ అదర్ ఎంటిటీ సపోర్టెడ్ బై ద హెచ్‌టీఎంఎల్. సో, నాకు అవే కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ గూడా మనకు ఈ హెచ్‌టీఎంఎల్ సపోర్ట్ చేస్తుందనమాట. సో, దీంట్లో నాకొచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది కాపీ రైట్స్ అనమాట. దీని మీనింగ్. ఓకే. సో, కొన్ని అప్లికేషన్స్‌లో మనకేదైనా మూవీస్ ఉన్నాయి కాపీ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ కొన్ని మూవీ సైట్స్‌లోకెళ్తే కాపీ రైట్స్ టేకెన్ అని మనకి ఈ సింబల్ చూపిస్తాడనమాట.
సో, అది ఎలా వస్తదంటే బై యూజింగ్ ది హెచ్‌టీఎంఎల్. ఈ హెచ్‌టీఎంఎల్‌లోనే మనకి ఈ సింబల్స్ అన్నీ యూజ్ చేస్తాము. ఓకే. తర్వాత ఇది రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ యూరోస్. ఓకే. తర్వాత ఈ సింబల్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్‌ని మనం ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్ యూజ్ చేసుకొని, లేపోతే ఈ హెచ్‌టీఎంఎల్ రిలేటెడ్ ఎంటిటీ యూజ్ చేసుకొని మనం అప్లికేషన్‌లో ఈ సింబల్స్ అన్నిటిని డిస్‌ప్లే చేస్తామనమాట. ఓకే. ఫైనల్‌గా హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? హెచ్‌టీఎంఎల్ ఈస్ ఎ మార్కప్ లాంగ్వేజ్. సో, బై యూజింగ్ దిస్ హెచ్‌టీఎంఎల్ వి కెన్ డిజైన్ ద వెబ్ అప్లికేషన్స్. ఓకే. సో, ఈ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని యూజ్ చేసుకొని మనం వెబ్ అప్లికేషన్‌ని డిజైన్ చేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పా కదా! ఆ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ట్యాగ్స్ అంటే ఏంటి? నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.